ఈరోజు మనం మచిలీపట్నంకి 30 కిలోమీటర్ల దూరంలో మోపిదేవి గ్రామంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని దర్శించుకుందాం. సర్పరూపంలో ఉన్న పానవట్టం మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లింగాకారంలో వెలిసి ఉండటం ఈ ఆలయం యొక్క విశిష్టత. హాయ్ ఫ్రెండ్స్, మేము మీ పద్మావతి మురళీకృష్ణ మిమ్మల్ని మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్కి ఆహ్వానిస్తున్నాం. మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల మేము చేసే వీడియోస్ అన్నీ మిస్ కాకుండా చూడవచ్చు. మోపిదేవి గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి ఎంతో విశిష్టత కలిగిన స్థల పురాణం ఉంది. సనక, సనకస, సనత్కుమార, సనత్సుజాత అనే 4 దేవర్షులు అమరులు. వారు నిరంతరము భగవంతుని ఆరాధనలో మునిగి తేలుతూ ఇహలోక విషయాలను పట్టించుకోకుండా దిగంబరులుగా తిరుగుతూ ఉండేవారు. ఒక రోజున ఆ 4 దేవర్షులు శివపార్వతులను దర్శించుకోవటానికి కైలాసానికి చేరుకుంటారు. సర్వాంగ సుందరమైన వేషధారణలో ఉన్న శచీదేవి, స్వాహాదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి కూడా అదే సమయంలో పార్వతీదేవిని కలుసుకోవటానికి కైలాసంకి చేరుకున్నారు. ఆ సమయంలో చిన్నపిల్లవాడు అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన తల్లి పార్వతీదేవి ఒడిలో కూర్చొని ఉన్నాడు. ఒంటి నిండా నగలతో చీనాంబరాలతో అందంగా అలంకరించుకున్న దేవతలను ఒక పక్క, దిగంబరంగా చిన్నపిల్లల వలె ఉన్న దేవర్షులను ఇంకొక పక్క చూసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫక్కున నవ్వాడు. మహర్షులను చూసి నవ్వటం తప్పు కదా అని పార్వతీదేవి కుమారుడిని ప్రశ్నించింది. తను చేసిన తప్పుని తెలుసుకున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఇవ్వమని తల్లిని కోరాడు. తల్లి వద్దంటున్నా వినకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మోహినీపురం అని పిలువబడే మోపిదేవి గ్రామంకి చేరుకుని అక్కడ ఒక పుట్టని ఏర్పరచుకుని సర్పరూపంలో తపస్సు ప్రారంభించాను. ఆ ప్రదేశంలో ఒకే పుట్ట ఉంటే ఎవరన్నా తన తపస్సుకి తపోభంగం కలిగించవచ్చన్న ఉద్దేశంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ ప్రదేశం అంతా పాము పుట్టలతో నింపివేసి అక్కడే పుట్టలో లింగాకార రూపంలో తపోదీక్షలో ఉండిపోయాడు. తదనంతర కాలంలో ఆ స్వామికి ప్రాచుర్యం రావటానికి గల కారణాన్ని ఒక పురాణ గాథలో చెబుతారు. పూర్వం ఉత్తర భారతదేశంకి దక్షిణ భారతదేశంకి మధ్యలో అడ్డుగోడగా నిలబడి ఉన్న వింజ పర్వతాల అహంకారంతో తమ ఎత్తును పెంచుకుంటూ పోయి సూర్యగమనానికి అడ్డు తగిలాయి. వింజ పర్వతాలని దాటిపోలేక సూర్యగమనం ఆగిపోవటంతో ముల్లోకాలలో జనజీవనం స్తంభించిపోయింది. చిమ్మ చీకటి వ్యాపించి పశుపక్షాదులు అల్లాడిపోయారు. వింజ పర్వతాల యొక్క ఆచార్యుడైన అగస్త్య మహాముని మాత్రమే ఆ పర్వతాల యొక్క అహంకారాన్ని అణిచివేసి వాటి అడ్డుని తొలగించగలుగుతాడని గ్రహించిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముల్లోకాలని కాపాడటం కోసం ఆ వింజ పర్వతాలని తమ సహజ రూపానికి తీసుకురమ్మని అగస్త్య మహామునిని ఆదేశించారు. ఉత్తర భారతదేశంలో వారణాసి పుణ్యక్షేత్రంలో నివసిస్తున్న అగస్త్య మహాముని త్రిమూర్తుల ఆదేశానుసారము భార్య లోపాముద్రని, శిష్యులని వెంటబెట్టుకుని దక్షిణ భారతదేశ యాత్రకి బయలుదేరాడు. వింధ్య పర్వతాలు తమ గురువైన అగస్త్య మహాముని మీద ఉన్న భక్తిభావంతో తమ ఎత్తును తగ్గించుకొని ఆయన తమ మీదుగా నడుచుకుంటూ వెళ్ళటానికి దారి ఇచ్చాయి. భార్య లోపాముద్రని, శిష్యులని వెంటబెట్టుకుని అగస్త్య మహాముని వింధ్య పర్వతాల మీదుగా నడుచుకుంటూ దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాత తాను తిరిగి వచ్చే వరకు అలాగే తగ్గి ఉండమని ఆయన వింధ్య పర్వతాలను శాసించాడు. కల్పాంతం వరకు దక్షిణ భారతదేశం బదిలి ఉత్తర భారతదేశం తిరిగి వెళ్లే ఆలోచన ఆయనకు లేదు గనక ఈనాటికి వింధ్య పర్వతాలు పైకి లేవకుండా అలాగే ఉండిపోయాయి. అగస్త్య మహాముని లోపాముద్ర సమేతుడే శిష్యులతో కలిసి దక్షిణ భారతదేశంలోని పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతూ మార్గమధ్యంలో మోపిదేవి పరిసరాలకు చేరుకున్నాడు. కృష్ణానదిలో స్నానమాచరించిన అగస్త్య మహాముని సమీపంలో ఉన్న పెద్ద వటవృక్షం దగ్గరికి చేరుకొని ఆ ప్రాంతం అంతా ఫలపుష్పాదులతో కళకళలాడుతుండటం గమనించాడు. ఆ ప్రదేశంలో తిరిగే జాతి సహజ వైరం గల జంతువులు కూడా సఖ్యంగా మెలుగుతున్నాయి. అక్కడ ఉన్న ఒక పెద్ద పాముల పుట్ట లోపల నుంచి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్ర శబ్దం నిర్విరామంగా వినవస్తుంది. అగస్త్య మహాముని తమ జ్ఞాన దృష్టితో కుమారస్వామి పాప పరిహారార్థం ఆ పుట్టలో తపస్సు చేసుకుంటున్నాడని గ్రహించారు. అప్పుడు మహర్షుల వారు పుట్ట లోపల నుంచి సర్పరూపంలో 1000 పడగలతో ఉన్న ఒక దివ్యమైన లింగముని బయటకు తీసి పుట్టపై ప్రతిష్ఠించి ఈ క్షేత్రానికి కుమారక్షేత్రం అని నామకరణం చేశారు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆలయ దర్శనం చేసుకుంటారో వారికి అప్పటి వరకు చేసిన పాపములు తొలగిపోయి మోక్షం లభిస్తుందని శిష్యులకు ఆ క్షేత్రం యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజెప్పారు. అగస్త్య మహాముని చేత పూజించబడిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మహత్యాన్ని అవగతం చేసుకున్న దేవతలు, మునులు ఎందరెందరో స్వామివారిని సేవించారు.
దేవతాది గణాల చేత పూజలు అందుకుంటున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొన్నాళ్ళకి కాలగర్భంలో తన ఉనికిని విస్మరింపచేసి పుట్టలోనే లింగ రూపంలో అంతర్గతంగా ఉంది. పాము పుట్టలో ఉన్న ఆ ప్రాంతానికి సమీపంలోనే కొందరు కుమ్మరి కులస్తులు నివాసం ఉండేవారు. వారిలో వీరారపు పర్వతాలు అని పిలువబడే ఒక భక్తునికి స్వామి కలలో కనబడి అక్కడ పాముల పుట్టలో ఉన్న లింగాన్ని వెలికి తీసి పుట్ట మీద ప్రతిష్ఠించమని ఆదేశించాను. వీరారపు పర్వతాలు స్వామి చెప్పిన విధంగా పుట్టలో నుంచి లింగాన్ని వెలికి తీసి అదే పుట్టపై ప్రతిష్ఠింపచేశారు. కొంతకాలానికి దేవరకోట సంస్థానాధీశులైన చల్లపల్లి శ్రీమంతు రాజా యార్లగడ్డ వారి వంశీయులు స్వామివారికి నిత్య ధూప దీప నైవేద్యములకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా ఉండటానికి శిఖర, గోపుర, మండపములతో కూడిన ఆలయమును నిర్మించారు. అప్పటి నుండి దేవరకోట సంస్థానాధీశులైన చల్లపల్లి జమీందారులు ఈ గుడికి అనువంశిక ధర్మకర్తలుగా ఉన్నారు. మోపిదేవి గ్రామంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రతిరోజు రాహుకేతు పూజలు జరుగుతూ ఉంటాయి. సర్పదోష నివారణార్థం ఈ ఆలయంలో చిన్నపిల్లలకు చెవిపోగులు కుట్టిస్తారు. పెళ్లి కావలసిన యువతులు బియ్యం, బెల్లంతో తయారు చేసిన పొంగలిని స్వామివారికి నైవేద్యం పెడతారు. సంతానం కోరుకున్న స్త్రీలు ఇక్కడ ఉన్న పవిత్ర వృక్షానికి కొత్త చీరతో ఉయ్యాల కడతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జన్మ వృత్తాంతం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పార్వతీదేవి తన గర్భంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పిండ రూపంలో మోస్తున్నప్పుడు ఆ పిండం యొక్క శక్తిని భరించలేక ఆమె ఆ పిండాన్ని గంగాదేవి గర్భంలో ప్రవేశపెడుతుంది. ఆ పిండం గంగాదేవి గర్భంలో పెరిగి పెద్ద అయ్యి శిశువుగా మారింది. గర్భంలో ఉన్న ఆ శిశువు యొక్క శక్తిని గంగానేతి కూడా భరించలేకపోవటంతో ఆ శిశువు రెల్లిగడ్డిలోకి జారిపడిపోయింది. ఆ శిశువుని గర్భం నుంచి జారిపడినందున స్కందుడు అని, రెల్లుగడ్డిలో జన్మించినందున శరవణుడు అని, కృత్తికా దేవతలు పెంచి పెద్ద చేయటం వలన కార్తికేయుడు అని వ్యవహరిస్తారు. ఆషాఢ శుక్ల పంచమి, నాగపంచమి, నాగుల చవితి మరియు షష్ఠీ నాడు భక్తులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని విశేషంగా కొలుస్తారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం తూర్పు దిశగా ఉంటుంది. గర్భగుడిలో పాము చుట్టల ఆకారంలో ఉండే పానవట్టం మీద లింగ రూపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలిశారు. పానవట్టం కింద భాగంలో అందరికీ కనపడే విధంగా లోపలికి ఒక రంధ్రం ఉంది. అభిషేక సమయాల్లో ఆ రంధ్రంలోకి పాలు పోస్తారు. ఆలయ ప్రదక్షిణ మార్గంలో ఉన్న పుట్ట నుండి గర్భగుడిలోకి దారి ఉన్నట్లు ఆ దారి గుండా దేవతా సర్పం పయనిస్తుందని భక్తుల విశ్వాసం. ఆలయం లోపలి భాగం ఎంతో అందంగా తీర్చిదిద్దబడి భక్తులకు కన్నుల పండుగగా కనిపిస్తుంది. ఆలయంలోకి ప్రవేశించగానే ప్రధాన మండపంలో కనపడే నిలువెత్తు కార్తికేయుని విగ్రహం భక్తుల మనసులను రంజింపచేస్తుంది. ఈనాటికి గర్భాలయంలోకి అప్పుడప్పుడు సర్పం వచ్చి పెడుతూ ఉంటుందని అక్కడ ఉన్న అర్చక స్వామి చెప్పారు. మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్నప్పుడు సమీపంలో ఉన్న శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు ఆలయాన్ని, ఆ ఆలయానికి క్షేత్రపాలకుడైన ఏకరాత్ర ప్రసన్న మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకోవటం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో ఇంకా ఎన్నో దేవాలయాల యొక్క ఆసక్తికరమైన విశేషాలను మా ఛానల్ మీకు అందిస్తూనే